హలో, నైట్ 2 అవుతుంది. మేము సాజకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం. పాపని నిద్రలోనే తీసుకెళ్లాల్సి వచ్చింది. వెళ్ళగానే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అంత నిద్ర మబ్బులో కూడా అమ్మమ్మని చూడగానే చేతులు జార్చుకుంటూ వెళ్ళిపోయింది. మా మమ్మీ ఇంకా కాసేపు సాజ వెళ్తుందని కూడా మర్చిపోయి దాంతో ఆడుకుంటూ కూర్చుంది. చింతల్లికి మా మమ్మీ ఉంటే వాళ్ళ మమ్మీ అవసరం లేదు, డాడీ అవసరం లేదు. నేను పిలిచినా నా దగ్గరికి రాలేదు. మా మమ్మీ కూడా చాలా రోజులైంది దాన్ని చూసి. మంచిగా ఆడుకుంటూ కూర్చున్నారు ఇద్దరు. ఎలా వెళ్తుంది చూడండి మా మమ్మీ దగ్గరికి. కాసేపు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, సాజ వాళ్ళ ఫ్రెండ్స్తో కాసేపు ఆడుకుంది. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అసలు. అమ్మమ్మని విడిచిపెట్టి వాళ్ళు ఎంత తీసుకుందామని ట్రై చేసినా అస్సలు ఎవరి దగ్గర వెళ్ళలేదు. సో కాసేపు సాజతో అలా టైం స్పెండ్ చేసాం. అది రావడం అయింది, 15 days అయిపోయింది, వెళ్ళడం కూడా అవుతుంది. అసలు ఉన్నట్టే అనిపించలేదు. ఈ 15 days మాకు చాలా తొందరగా గడిచిపోయినాయి అనిపించింది మాకు. వెళ్తుందంటే అసలు పంపించబుద్ధి కాలేదు. పంపలేక పంపించాం. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఏ 1 yearకి వస్తుందో ఏమో. అప్పటికి ఆల్మోస్ట్ 4 అవుతుండే. తను లోపలికి వెళ్ళిపోయింది, మేము కూడా రిటర్న్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.